మంచి మనలోనే ఉంది, చెడు మనలో. చెడు ఆచరిస్తే చెడ్డవాడు అంటారు, మంచి ఆచరిస్తే మంచివాళ్ళు అంటారు. సమాజం మన మీద ఆధారపడి ఉంది. సమాజం అంటే ఏమి మట్టి కాదు, భూమి కాదు, ఈ మబ్బులు కాదు, కొండలు కాదు, రాళ్ళు కాదు, చెట్లు కాదు, మనుషులు. మనుషులు మనసులో మార్పులు వచ్చిందంటే భగవంతుడు అనుగ్రహం దొరుకుతుంది. అంతకంటే ఇంకొక మార్గం లేదు. కనుక తల్లి, మీలాంటి వాళ్ళు ఎంతోమంది అనేక విధాలుగా మానసిక సమస్య బాధపడుతున్నారు. మనం మెల్లిమెల్లి ఒక్కొక్క మానసిక సమస్య గురించి చెప్పుకుంటూ ఎలా మనసులో నుంచి వాటిని తొలగించాలి అనేది సాధన ఎలాగో మనం తర్వాత తరగతిలోని తెలుసుకొని ఆచరిస్తాం. అయితే ఈ సాధన అందరికీ నేను చేతులు నమస్కారం చెప్పడం ఏమంటే, ఈ సాధన ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి సంబంధించింది కాదు. సర్వ మానవులకు సంబంధించింది జ్ఞానము. వివేకానంద స్వామి చెప్పింది అదే. రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి గురువు, ఆయన కూడా అలాగే బతికాడు. నీకు నేను చెప్పను, నీకు మాత్రమే చెప్తాను, నాకు కావలసిన వాడు చెప్పను, నాకు కావలసిన వాడికి మాత్రమే ఇవన్నీ ఇస్తాను అని అనలేదు. ఇప్పుడు కూడా జ్ఞానులు ఎప్పుడు అనరు. జ్ఞానులు అన్న వాళ్ళు ఎప్పుడు అనరు. మనం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. అది శంకరాచార్యులు కానీ, రామానుజు గారి నుంచి వాళ్ళు జ్ఞానం అందరికీ సమానంగానే పంచుతారు. ఒక జ్ఞానం చెప్పాము అంటే అందరికీ వర్తిస్తున్నది, మానవులందరికీ వర్తిస్తుంది, మానవులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మనకు మానసిక సమస్యలు రాకుండా ఉండడానికి జ్ఞానం మానసిక సమస్యను దూరం చేస్తుంది. అయితే ఆ జ్ఞానాన్ని సరైన కోణంలో, సరైన దిశలో, సరైన సమయంలో, సరైనటువంటి స్థితిలో కూర్చొని మనం ఆలోచించగలిగితే అనంతంగా ప్రవేశిస్తుంది. అప్పుడు చిరునవ్వు తప్పితే ఇంకేమీ ఉండదు. మీ ముఖాన చిరునవ్వు ఉంటుంది, కళ్ళు చల్లని చూపులు ఉంటుంది. ఆ చూపుల్లో మీకు అందరికీ మిమ్మల్ని ఆకర్షించే శక్తి ఆ చూపులకు ఉంటుంది. ఎందుకు అంటే మన మంచివాడు. మంచి అన్నప్పుడు మన ముఖ కవళికలు అందరికీ చూడగానే మంచివాడబ్బా అని అనాలి. అంతేకాని దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు ఎవరైనా సరే 100% ఉండేటటువంటి మనుషులందరూ కూడా మంచి ఒక వ్యక్తి వాడు మంచి అని చెప్పినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మంచివాడు. ఒక సమాజంలో ఎంతమంది అన్నా ఉండొచ్చు, ఎన్ని కులాలను ఉండొచ్చు, ఎన్ని మతాలను ఉండొచ్చు, మంచివాడు అని ఇతను అన్నప్పుడు అతడే మంచివాడు. వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఆ వ్యతిరేకత ఖచ్చితంగా అతనిలో లోపాలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఈ భగవద్గీత అనుసారం అంతా కూడా ఇదే. ఒక వ్యక్తి దారిలో పోతున్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఇంకొక వ్యక్తికి శత్రువు అంటే అతను ఏదో చిన్న మాట వచ్చి శత్రువుగా భావించాడు. పోతున్నాడు, పోతూ అతను ఎంగిలి గట్టిగా వచ్చి పక్కకు ఉమ్మేశాడు. ఎందుకు ఉమ్మాడో ఏమో ఉమ్మేశాడు. వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడు, నన్ను చూసి ఉమ్ముతున్నాడు అంటే నేను కానివాడిని అని వెంటనే చొక్కా పట్టుకొని ఎందుకు ఉమ్మావు, నాకు లోపల ఏదో ప్రాబ్లము, దగ్గు, ఉమ్మినాను, దానికి లేదు, నువ్వు కావాలని ఉమ్మావు అని తగాదా పెట్టుకుంటే అతనిలో రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది. అప్పుడు వెంటనే తిరగబడతాడు. ఏమైంది ఇప్పుడు, ఉమ్ముకోబోతాడు, ఏమన్నా అంటే అనుకోబోతాడు, గాలికి పోయింది అది. దానికి మనం ఎందుకు బాధపడేది? మనల్ని ఏదైనా ఎవరైనా చెడుగా అన్నప్పుడు మనం మంచి వాళ్ళైనప్పుడు ఏం చేస్తాము, వదిలేసి భగవంతుని వదిలేసేసట్టు. ఆ మాటలు ఇక్కడ తీసుకోకండి. మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం రెచ్చగొట్టే మాటలు, ఆవేశపరిచే మాటలు కూడా చెప్తున్నారు అంటే దాన్ని చెవుల దగ్గరికి కూడా రానికుంటే నిలపగలిగితే అప్పుడు జ్ఞాని అన్నవాడు ఆవేశానికి లోను కాడు. జ్ఞానం ఉన్నవారు ఇతరుల యొక్క మాటలు పట్టించుకొని బాధపడరు. ఇతరులు ఎంత వ్యతిరేకించినా, ఇతరులు ఎన్ని దోషం చేస్తూ ఉన్నా, జ్ఞానం చెప్పేవాళ్ళు అనేక మంది అనేక విధాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, వ్యతిరేక శక్తులు ఉంటాయి. ఉండిపోని, నేను చెప్పేది మంచిదని నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు బాధపడాలి? నాలో ఉన్న మంచి గుణాలను అంతా చెప్తున్నాను అనుకుంటే పోలే. కనుక మనం అనుకునే విధానంలో ఉంది. సర్వమానవులకు, సర్వజీవరాశుల తరపున, సర్వేశ్వరుడి తరపున అన్ని ఈశ్వరుడి యొక్క దయా, జాలి, కరుణ అందరినీ కూడా పరిశుద్ధాత్మలుగా మారుస్తుంది. భగవంతుడిని ఎప్పుడైతే లోపల పెట్టుకుంటామో మనం పరిశుద్ధాత్మలు అవుతాం. ఆ పవిత్రమైన ఆత్మస్వరూపమైనప్పుడు
భగవంతుడు ఆయన మనల్ని అనుగ్రహించడానికి అనంతమైనటువంటి సహాయం చేస్తుంటాడు. అనన్య చింతయంతోమ. ఎప్పుడైతే ఆయన్ని మనం నిరంతరం లోపల పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ పోతుంటామో ఆయన నీ గురించి ఆలోచిస్తాడు. నువ్వు అలా కాకుండా భౌతిక ప్రపంచంలో ఉండే విషయాలన్నింటిలో పడిలీనమైపోతూ ఉంటే మన గురించి ఆలోచించాడు. భగవంతుడు ఎప్పుడు ఆలోచిస్తాడు మనలోనికి? ఆయనలో మనం ఉన్నప్పుడు. అంతే కదా. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని చూడగలుగుతాం. బయట నిలబడికి ఈదులు నిలబడికి దూరం నుంచి లేపులు దేవుని చూడగలుగుతామా? చూడలే కదా. బయట ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు బయట ప్రపంచం అంతా కనబడతా ఉంటుంది. ఆలయంలోకి వెళ్ళామనుకోండి, ఏదో చర్చో ఏదో వాళ్ళ దీని లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఉన్నటువంటి లోపల భావావేశం వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న భగవంతుడు మాత్రమే కనబడతాడు. అలా కాదని బయట నిలబడుకుంటే ప్రపంచం అంతా కనబడుతుంది. దానికి దీని తేడా ఏంటో మనం గ్రహించాలి. జయ శ్రీరామ్. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం అంటే సర్వ సృష్టికి జ్ఞానబోధ చేసినటువంటి ఒక అద్భుతమైన మానసిక రోగాలను కుదిర్చే వైద్యుడని చెప్పాలి. సనాతన ధర్మంలో ఆయన ధర్మము అంటే మీ జ్ఞానము అని. ఆ ధర్మము ఆ జ్ఞానము ఆయన చెప్పింది అందరి కోసమే, ఒక వ్యక్తి కోసం కాదు, ఒక వ్యవస్థ కోసరం కాదు, కొందరి కోసరం కాదు, సర్వ మానవాళికి ఇది వర్తిస్తుంది. కనుక పేర్లు ఎలానా పెట్టుకున్నా ఆచరించే విధానం ఒకటే ఉండాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.